నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. ఇన్ఫెర్టిలిటీ సమస్యను ఎలా అధిగమించాలి? ఇలాంటి విషయాలు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ నందిత గారు. ఈరోజు మేడంని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, గతంతో పోలిస్తే ఇన్ఫెర్టిలిటీ కేసులు ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటారు? ఇన్ఫెర్టిలిటీ రావడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వచ్చి మనం డైట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చెప్పొచ్చు. ఈ మధ్య ఒక రీసెంట్ స్టడీ ఏం చెప్తుందంటే కంపేర్ టు ఇండియన్స్, ఆఫ్ఘనిస్తాన్ కానీ రిమైనింగ్ కంట్రీస్లో ఫెర్టిలిటీ రేటు అంటే ఒక ఉమెన్ 4 or 5 కిడ్స్ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంది. మన ఇండియన్ బాడీకి 2కి వచ్చేసింది అనమాట. అంటే ఒకప్పట్లో అంటే 100 years బ్యాక్ తీసుకున్నా సరే 10 మంది 12 మందిని ఈజీగా మనము ప్రొడ్యూస్ చేసే ఫెర్టిలిటీ రేట్ ఎక్కువ ఉండేది. బట్ బై ద టైమ్ ఇది రెడ్యూస్ అవుతుంది. మెయిన్గా ఏంటంటే మనం తీసుకునే ఫుడ్లో మోడిఫికేషన్స్ ఎక్కువగా ఉండడం. అండ్ ఏంటంటే మనము ప్రతి ఒక్క ఉమెన్ పుట్టినప్పుడు సర్టన్ ఎగ్స్ పుడుతుంది అనమాట. ఒక అమౌంట్ అనేది ఉంటుంది. సో మనం ఏజ్ పెరిగే ముందుకి వాటికి ఇంక్రిమెంట్ అవి ఎక్కువ మనకి క్రెడిట్ ఉండదు, ఓన్లీ డెబిటే ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ మన పీరియడ్స్ వచ్చేసరికి మనకి ఎగ్స్ లాస్ అవుతాయి కానీ కొత్త ఎగ్స్ పుట్టడం అనేది ఉండదు. సో ప్రతి ఒక్క ఉమెన్ వాళ్ళ జీన్స్ని బట్టి, వాళ్ళ పేరెంట్స్ని బట్టి, ఏదైనా సరే మనం తీసుకునే ఫుడ్ను బట్టి ఇలా సరే ఎగ్ క్వాలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్ క్వాంటిటీ అనేది మనకి పుట్టుకతోనే వస్తుంది అనమాట ప్రతి ఒక్క ఉమెన్కి. సో ఎవ్రీ మంత్ మనకి పీరియడ్స్ డెబిట్ అయిపోతూ వస్తాయి. ఆ ఎగ్స్ అనేవి డెబిట్ అయిపోతూ వస్తాయి, క్రెడిట్ అనేది ఉండదు. కానీ ఎవ్రీ మంత్ ఒక ఎగ్ మాత్రమే ఫెర్టిలిటీ ఉంటుంది. ఆ ఎగ్ క్వాలిటీ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆ క్వాలిటీ మనం ఎలా పెంచుకోవాలి అంటే మనం తీసుకునే ఫుడ్లో ఆ ఎగ్ ఫెర్టిలిటీ అంటే ఎగ్ క్వాలిటీకి పెంచే ఫోలిక్ యాసిడ్ కానీ, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ అండ్ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోతే ఆ ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మనం చూడండి 18 to 25 years మధ్యలో ఫెర్టిలిటీ రేట్ ఎక్కువగా ఉంటుంది అంటారు. ఎందుకంటే ఎగ్ కౌంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫెర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్స్ తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి ఫెర్టిలిటీ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయని చెప్తారు. కానీ ఎగ్ క్వాలిటీ అనేది మనం ఎలా మెయింటైన్ చేస్తున్నాం అది కూడా ఇంపార్టెంట్. అంటే ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోతుందా మేడం? మనం తీసుకునే డైట్లో మన ఎగ్ క్వాలిటీకి ఇంప్రూవ్ చేసే డైట్ అంటే న్యూట్రియంట్స్ సరిగా లేకపోతే ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ క్వాంటిటీ వేరు, క్వాలిటీ వేరు. ఆ క్వాలిటీ అనేది మనము మన ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నాం, మనం తీసుకునే ఫుడ్లో మన ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసే న్యూట్రియంట్స్ ఉన్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. ఈ రోజుల్లో చాలామందికి ఇర్రెగ్యులర్ స్లీపింగ్ ప్యాటర్న్స్ కానివ్వండి, సరిగా నిద్ర లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, తీసుకునే ఫుడ్లో మన బాడీకి కావాల్సినంత ఫోలిక్ యాసిడ్ కానీ, omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్, దీంతోపాటు క్రోమియం ఇలాంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ మనం తీసుకునే ఫుడ్లో ఉండట్లేదు. ఇలాంటి ఫుడ్లో మనం తీసుకునే ఫుడ్లో ఇలాంటి న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ వల్ల మనకి ఏమవుతుంది, ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూడండి 25-30 years వాళ్ళకు కూడా ఐవీఎఫ్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఎగ్ క్వాలిటీ కావచ్చేది అంటే ఉమెన్లో అని కాదు, మెన్లో కూడా స్పెర్మ్ క్వాలిటీ కరెక్ట్గా ఉంటేనే ప్రెగ్నెన్సీ వస్తుంది. అండ్ అమ్మాయిలో మిస్క్యారేజెస్ ఎక్కువైనా సరే జెంట్స్లో స్పెర్మ్ క్వాలిటీ సరిగా లేకపోయినా అమ్మాయిలో మిస్క్యారేజెస్ అవుతాయి. కాబట్టి బోత్ మెన్ అండ్ ఉమెన్ బోత్ ఫెర్టిలిటీ రేట్ ఇంక్రీజ్ చేయాలంటే ఇద్దరి ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్గా ఉండాలి. వాళ్ళు తీసుకునే డైట్ ఎలా ఉంది, వేసుకునే క్లాత్స్ ఎలా ఉన్నాయి. క్లాత్స్ టైట్ జీన్స్ వేసుకున్నా సరే మనకి ఏమవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి ఫెర్టిలిటీ రేట్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నిద్ర సరిగా లేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజు మీరు సరిగా నిద్రపోలేదు అనుకోండి, చాలా లేట్గా పడుకున్నారు, మీకు ఒక 6 నెలల మెటబాలిజం తగ్గిపోతుంది. ఒక్కరోజు నిద్ర ఒక 6 నెలల మెటబాలిజంతో సమానం. సో నిద్ర అనేది మనకి రీబూట్ లాంటిది అనమాట. అంటే మన గైనిక్ హెల్త్ కానివ్వండి, దీంతోపాటు మనకి హార్మోన్ని బ్యాలెన్స్ చేసేది అండ్ కార్సిటోల్ హార్మోన్ లాంటివన్నీ బ్యాలెన్స్ అయ్యేది స్లీపింగ్లోనే. సో ఆ స్లీపింగ్ ప్యాటర్న్ అనేది మనం కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. చాలామంది కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటున్నారు కానీ మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ తీసుకోవట్లేదు. మెయిన్గా చియా సీడ్స్ కానీ, ఫ్లాక్ సీడ్స్ కానీ, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన omega-3 ఫ్యాటీ యాసిడ్స్ వస్తాయి. కాబట్టి ఫెర్టిలిటీ అనేది ఎగ్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఫెర్టిలిటీ రేట్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో మనకి ఫెర్టిలిటీ రేట్ పెరగాలి అంటే 80% డైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. రిమైనింగ్ 50% డైట్ అనుకోండి, రిమైనింగ్ 50% జీన్స్. ఇన్ కేస్ మన జీన్స్ కరెక్ట్గా ఉంది, లేదు డైట్ కరెక్ట్గా లేదంటే ఫెర్టిలిటీ రేట్ తగ్గిపోతుంది. లేదు మన జీన్స్ ఫస్ట్ నుంచి అలా ఉంది, మన డైట్ ఫస్ట్ నుంచి మోడిఫికేషన్ చేసుకుంటూ ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చినా మన ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. క్వాంటిటీ మనం ఇంప్రూవ్ చేయలేం కానీ క్వాలిటీ అంటే ఎవ్రీ మంత్ ఒక ఎగ్ మాత్రమే ఫెర్టిలిటీ అవుతుంది. కాబట్టి ఆ ఒక్క ఎగ్ క్వాలిటీ కరెక్ట్గా ఉంటే ఫెర్టిలిటీ రేట్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో omega-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్స్ అంటే దాల్ కానీ, రోజుకి ఏదో ఒక దాల్
పప్పు ఆకుకూర అంటాము. పప్పు ఆకుకూర కాంబినేషన్ తీసుకోవడం వలన అబ్జర్ప్షన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే. కాబట్టి పప్పు తీసుకుంటే మంచి ప్రోటీన్ కూడా వస్తుంది, వీక్నెస్ తగ్గుతుంది, బ్లడ్ కూడా పెరుగుతుంది. ఫోలిక్ యాసిడ్ కరెక్ట్గా ఉండాలి. పప్పుల్లో ఫోలిక్ యాసిడ్ బాగుంటుంది అనమాట. కందిపప్పు కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే ఎక్కువగా ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. కొత్తిమీర బాగా తీసుకోవాలి. దీంతోపాటు లేడీస్ ఫింగర్ కానీ, బ్రింజాల్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకోవాలి. మేడం, మగవారికి పిల్లలు పుట్టకపోవడానికి ఇంకొక రీజన్ కూడా నేను విన్నాను. అంటే ఎక్కువసేపు కూర్చుని జాబ్ చేసేవారు, అంటే లైక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, వారికి ఇలా పిల్లలు పుట్టకపోవడానికి అదే కారణం అని కూడా చాలామంది అంటున్నారు. మంచి వాటర్ తీసుకోకపోవడం, ప్రొలాంగ్డ్ టైంలో సిట్టింగ్స్, నో మొబిలిటీ ఎక్కువగా లేకపోవడం, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, వీటి వల్ల కూడా ఇన్ఫెర్టిలిటీ మెన్కి ఉమెన్కి ఇద్దరికి ఇన్ఫెర్టిలిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఉమెన్కి కూడా కూర్చొని స్లో పాయిజన్ లాంటిది అనమాట. బాడీ మూవ్మెంట్ ఉండాలి. అండ్ జెంట్స్ ఏంటంటే జీన్స్ ఎక్కువగా టైట్ క్లాత్స్ అండ్ ప్రొలాంగ్డ్ టైమ్ సిట్టింగ్స్, అండ్ వాళ్ళకి ఎక్కువగా కంపేర్ టు మెన్కి కొద్దిగా వైటమిన్ B12 వచ్చే డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ కూడా కంపేర్ టు మెన్కి కూడా ఇన్ఫెర్టిలిటీ బాగా పెరిగిపోతుంది. కాలం 25 నుంచి స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే మన తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ ఫస్ట్ నుంచి బ్యాడ్గా ఉండడం. ఓకే. మనకి సిమ్టమ్స్ అనేవి ఒకేసారి కనపడవు, అది మన బాడీలో మేనిఫెస్ట్ అయ్యి ఒకేసారి బయటపడతాయి. సో అక్కడ డిసీజ్ అనేది ఒకేసారి రాదు, ఎన్నో ఇయర్స్ నుంచి మన బాడీలో ఉండి తర్వాత సిమ్టమ్స్ బయటపడతాయి అనమాట. ఇన్ఫెర్టిలిటీ కూడా అలాగే. మన స్పెర్మ్ క్వాలిటీ కరెక్ట్గా ఉండాలి మెన్కి అంటే వాళ్ళు తీసుకునే డైట్లో వైటమిన్ A ఎంత ఉంది, అండ్ వైటమిన్ B12 ఎంత ఉంది, ప్రోటీన్ ఎలా ఉంది, వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, చాలా ఇంపార్టెంట్. అలానే వాళ్ళ స్పెర్మ్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.